హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇమేజ్ టు వీడియో ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసి, మనకు కావాల్సిన ఇమేజ్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మీరు కనిపిస్తున్న ఈ ఇమేజ్‌నే మనం జనరేట్ చేయబోతున్నాము. లార్డ్ శివ ఇన్ స్టాండింగ్ అండ్ రెడీ టు వాక్. సో, అని టైప్ చేసి ఎంటర్ చేశాను. జనరేట్ ఇమేజ్. సో, మనకు ప్రాంప్ట్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన ఫీచర్స్ ఏంటిదనేది జస్ట్ చెప్తే టైప్ చేస్తే సరిపోతుంది. సో, వచ్చిన ప్రాంప్ట్‌లోని ఫీచర్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను లార్డ్ శివ స్టాండింగ్ అని ఇచ్చాను. అంటే నేను స్టాండింగ్‌లో ఉన్న ఇమేజ్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి, ఆ విధంగా ప్రాంప్ట్ ఇచ్చాను. సో, జనరేట్ ఇమేజ్. సో, ఇమేజ్ అనేది జనరేట్ అవ్వబోతుంది. సో, ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయింది. కానీ ఇక్కడ లార్డ్ శివ మెడలో స్నేక్ అనేది మిస్సింగ్ ఇప్పుడు ఈ ఇమేజ్‌లో. సో, ఈ స్నేక్ అనేది మన ఆ ఇమేజ్‌లో ఉండాలి కంపల్సరీగా. సో, ఎడిట్ డబుల్ క్లిక్ చేస్తే మనకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. సో, ఈ ఇమేజ్‌లో ఏమేమి చేంజెస్ కావాలో ఇక్కడ మనం టైప్ చేయాలి. లార్డ్ శివ విత్ స్నేక్ అట్ హిస్ నెక్. రీక్రియేట్ ఇమేజ్. సో, ఆ ఇమేజ్‌ని అనలైజ్ చేసి మళ్ళీ మనకు ఇమేజ్ అనేది రీక్రియేట్ చేసి ఇస్తుంది. సో, ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. అది చూడండి ఇప్పుడు స్నేక్ అనేది ఇమేజ్‌లో ఎడిట్ చేయబడి ఉన్నది. సో, నెక్స్ట్ ఈ స్టిల్ ఇమేజ్‌ని మూవ్‌మెంట్ ఉండాలి మనకు. సో, దీనికోసమని పిక్స్‌వర్క్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఇక్కడ మనకు ఆల్రెడీ 120 క్రెడిట్స్ ఉన్నాయి. సో, అవి యూజ్ చేసుకుందాము. సో, టెంప్లేట్ ఆప్షన్‌కెళ్ళాలి. సో, ఆల్రెడీ ఇమేజ్ ఉంది. దానికి మనం మూవ్‌మెంట్ ఇస్తున్నాం. కాబట్టి టెంప్లేట్ ఆప్షన్‌కెళ్ళి సో, ముందుగా మనం ఈ ఇమేజ్‌ని సేవ్ చేసుకుందాం. ఇమేజ్ అనేది సేవ్ అయ్యింది. సో, టెంప్లేట్ ఆప్షన్‌లో సో, అలైవ్ ఆర్ట్ అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ వస్తుంది అలైవ్ ఆర్ట్. స్టిల్ ఇమేజ్‌కి మూవ్‌మెంట్ వాకింగ్ అని అలాంటివి అలైవ్ ఆర్ట్‌లో అలైవ్ ఆర్ట్ టెంప్లేట్ యూజ్ చేయొచ్చు. సో, ఆ టెంప్లేట్ సెలెక్ట్ చేసి ఇమేజ్ అని అప్‌లోడ్ చేసి క్రియేట్ అని క్లిక్ చేయండి. సో, ఇమేజ్ టు వీడియో అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయింది. చూడండి ఇమేజ్ టు వీడియో అనేది క్రియేట్ అయింది. సో, థాంక్ యూ.